బస్ అట్లే ఉంది. నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 23 ఏప్రిల్ 2026 గురువారం సాయంత్రం ఈరోజు వేసి బండి మహీంద్రా స్కార్పియో S10 కస్టమర్ S11 స్టిక్కర్ అంటే ఇచ్చిండు. S11 కన్వర్ట్ అంటున్నారు. ఏముంటుంది షోరూమ్ నుంచి ఎట్లా వచ్చిందో ఆర్సీ కార్డులో అదే ఉంటుంది. ఈ కన్వర్ట్ చేసినట్టే దీంట్లో ఏం ఎక్స్ట్రా ఫిట్టింగ్లు ఏముంటాయి, కానీ వాళ్ళు వెనకాల S10 తీసేసి S11 పెడతారు అంతే. S10 వేరియంటు బండికి చిన్న చిన్న డెంటింగ్లు పెయింటింగ్లు ఉన్నాయి సార్. ఫ్రంట్ గ్లాస్ మారింది, కొత్త గ్లాసు ఇప్పుడు వేసిరు. బండి డైరెక్ట్ కస్టమర్ బండి, డీలర్ దగ్గరికి వస్తే ఇట పట్టుకొని వచ్చిన వీడియో ఇస్తున్నా. 2017 మ్యానుఫ్యాక్చరింగ్, 17 రిజిస్ట్రేషన్ మహీంద్రా స్కార్పియో S10 మాన్యువల్ ట్రాన్స్మిషన్ 7 సీటర్ డీజిల్ బండి. ఢిల్లీలో అమ్మకానికి ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద 247 నెంబర్ నాదే, నాకు కాదు. ఈ నెంబర్ నాదే సార్, దీనికి కాల్ చేయండి. బండి ఫ్రంట్ పొజిషన్ అడ్డపట్టి ఒరిజినల్ సార్. ఇక మహీంద్రా స్కార్పియో S10 1.99 ఎంవాకు 2WD 7 సీటర్. ఇంజన్ నెంబర్ చేసి నెంబర్ ఇది. హెడ్ లైట్లు కంపెనీ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఫెండర్కు పానవెట్లే. బానట్ ఒకసారి ఓపెన్ చేసి ఏర్పడకుండా పెయింట్ చేసి ఫిట్ చేసిర్రు. ఇక దీని మీద కూడా పెయింట్ పడ్డది, కావాలంటే చూసుకోండి. పెయింట్ అయింది బానట్. లెఫ్ట్ సైడ్ ఫెండర్లు ఒరిజినల్ ఉన్నాయి. ABS ఉంది. ఫ్రంట్ పొజిషన్ AC కండెన్సర్, రేడియేటర్, అడ్డపట్టి అన్నీ ఒరిజినల్. మన బండిది ఇది ఇరిగిపోయిందిగా, ఇదేగా ఇరిగింది. అదే అటుపక్కకు వస్తుంది, కింద వస్తుంది. అది ఇదే కదా, అదే ఆ గుడ్డోనికి అది కనవల్లే ఇరిగింది. అది ఇడిచిపెట్టు. కానీ అది రేడియేటర్ గురించి అడిగితే ఏం లేదన్నా, మంచిగా ఉంది, ఏం నీళ్ళు లీకేజ్ అవుతలేవు అన్నాడు. అది ఇరిగే పీకింది మొత్తానికి. వేసే బానట్ రన్నింగ్ 4 టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి సార్. ఈ గ్లాస్ కొత్తగా వేసిరు. ఇవో స్టిక్కర్లు ఉన్నాయి, ఇంకా ఇవి కూడా తీసేయాలి. ఈరోజు వేసిరు గ్లాసు. రన్నింగ్ 4 టైర్లు MRF బ్రిస్టన్ కంపెనీ సిల్ టైర్లు ఉన్నాయి. మహీంద్రా స్కార్పియో S10 ఇవి ఏవైతే ఎక్స్ట్రా ఫిట్టింగ్ పట్టీలు ఉంటాయో ఇవి కూడా పెయింట్ అయినాయి. బండికి ఆటో క్లైమేట్ వస్తుంది, అలాయ్ వీల్స్ ఉంటాయి. ఇంటీరియర్ చూసుకోరు సార్. 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్ వస్తుంది. స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి, క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, వాయిస్ కమాండింగ్ ఉంటుంది. బండికి రియర్ ఏసీ ఇక్కడ వచ్చింది. బండి ఫ్రంట్ పొజిషన్. డ్రై క్లీనింగ్కి ఇస్తే బండి కథ వేరే ఉంటుంది సార్. వెనుక డిక్కీ గ్లాస్ కూడా చేంజ్ అయింది. డిక్కీ డోర్ ఒరిజినల్ సార్. 7 సీటర్ బకెట్ సీట్ల బండి. ఢిల్లీలో అమ్మకానికి ఉంది. UP నెంబర్, ఇన్వాయిస్ అన్నీ ఉంటాయి బండికి. కింద స్టెప్ని చూడు, స్టెప్ని 30% ఉంది. ఇగో స్కార్పియో S10 S11 స్టిక్కర్ వేసి దీన్ని S11 అంటారు వీళ్ళు. రన్నింగ్ 4 టైర్లు అయితే సిల్ టైర్లు ఉన్నాయి సార్. 1,30,000 చిల్లర రీడింగ్ ఉంది. కస్టమర్ జెన్యూన్ అంటుండు, నాకైతే డౌటే. మీకు ఆర్సీ కార్డ్ ఇస్తే షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోర్రి. మాన్యువల్ ట్రాన్స్మిషన్, చాబీ స్టార్ట్, క్రూజ్ కంట్రోల్ వచ్చింది. స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి. ఆటో క్లైమేట్ ఉంది. కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది. 1,30,475 తిరిగింది. 10 లక్షలు చెప్తుంది సార్, బార్గెనింగ్ ఉంది. షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకొని కొనుక్కోరి, మీకు ఆర్సీ కార్డ్ ఇస్తా. డీలోకి అయితే 25,000 కమిషన్ తీసుకుంటా. బై రోడ్ బండి రావడానికి 25,000 అయితే. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.